వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ఈరోజు కనిగిరి టీచర్స్ అకాడమీ వారు నిర్వహించబోయేటువంటి సాధన టెస్ట్ సిరీస్ అంటే ఏపీడిఎస్కి సంబంధించినటువంటి హెచ్జిటి సాధన టెస్ట్ సిరీస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. మరి ఒక పోటీ పరీక్షలో సక్సెస్ అవ్వడం అనేటువంటిది మన ప్రిపరేషన్కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రాక్టీస్కి కూడా అదే స్థాయిలో ఇంపార్టెన్స్ ఉంటుందనేటువంటి విషయం మనకందరికీ తెలిసినటువంటి అంశమే. మరి గత 1 year 2 years 3 years 4 years ఇలా గత 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎంతోమంది కోరిక మేరకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ని మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ప్రిపరేషన్ ఒకసారి 2 సార్లు 3 సార్లు కంప్లీట్ చేసుకొని మరి రాబోయే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి వేల మంది అభ్యర్థులకు ఏదో రకంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఈ టెస్ట్ సిరీస్ను స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది అంటే డిఎస్సికి సంబంధించినటువంటి సాధన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రస్తుతానికి ఆఫ్లైన్ అయినట్లయితే మా యొక్క కోచింగ్ సెంటర్స్ ఉండేటువంటి అంటే ఆఫ్లైన్ కోచింగ్ జరిగేటువంటి ప్రదేశాలు కనిగిరి టీచర్స్ అకాడమీ ప్రకాశం జిల్లాలోనే కనిగిరి, అలాగే విజయనగరం. ప్రస్తుతానికి ఈ 2 ప్రాంతాలలో ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అంటే పేపర్ పెన్సిల్ ఎగ్జామ్స్ జరగడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ప్రాంతంలో ఉండేటువంటి అభ్యర్థులు పరీక్ష రాయాలనుకున్నట్లయితే ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. దాని డీటెయిల్స్ గురించి నేను మీకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మరి ప్రస్తుతము కనిగిరి మరియు విజయనగరంలో టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి కోచింగ్ జరుగుతుంది. మాకు రాష్ట్రంలో ఎక్కడ బ్రాంచీలు లేవు, కనిగిరి మరియు విజయనగరంలో మాత్రమే టీచర్స్ అకాడమీకి సంబంధించినటువంటి క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రజెంటు విజయనగరంలో కానీ కనిగిరిలో కానీ హెచ్జిటి కోచింగ్ జరుగుతుంది, ఆఫ్లైన్ కోచింగ్. అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఈ 4 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా జరుగుతుంది. మరి రాష్ట్రంలో ఉండేటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే హెచ్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్కి కానీ అటు విజయనగరంలో కానీ లేదా కనిగిరిలో కానీ ఉపయోగించుకోవచ్చు. సరే, హెచ్జిటి సాధన టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. మరి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అంటే ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన హెచ్జిటి స్పెషల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు, దాని సిలబస్ ఆ విధానం అంతా చెప్తాను. సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, అలాగే టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు. మరి యొక్క జూన్ 30 తేదీన స్టార్ట్ అయ్యి జూన్ 30వ తేదీన టెస్ట్ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ అయ్యి డిసెంబర్ 15 వరకు నిరంతరంగా పరీక్షలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. దాదాపు 6 నెలల సమయము ఈ యొక్క టెస్ట్ సిరీస్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క టెస్ట్ సిరీస్ని 3 భాగాలుగా విడగొట్టడం జరిగింది. డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, అలాగే టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు అని చెప్పేసి 3 రకాలుగా వీటిని వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు టీఆర్టీ అంటే డిఎస్సి మోడల్ ఏదైతే ఉందో అంటే మనకి డిఎస్సి హెచ్జిటి ఎగ్జామినేషన్ అనేటువంటిది 160 ప్రశ్నలతో 80 మార్కులకు నిర్వహించడం జరుగుతుందనేటువంటి విషయం మనకందరికీ తెలుసు. మరి ఆ విషయాలు నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈ యొక్క డీటెయిల్స్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్, మరి ఈ యొక్క టెస్ట్ సిరీస్ రాయాలనుకున్నటువంటి వాళ్ళకి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 3,000 రూపాయలు, ఆన్లైన్ ఫీజు వచ్చేసి 2,000 రూపాయలు. ఎవరైనా సరే పేపర్ పెన్సిల్ ఎగ్జామ్ రాయాలి అన్నట్లయితే 3,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఆన్లైన్లో మీ యొక్క మొబైల్లో మా యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ ద్వారా మొబైల్లో రాయాలనుకున్నట్లయితే 2,000 రూపాయల ఫీజు అనేటువంటిది ఉంటుంది. ఇది నెలకి కాదు, 6 నెలల సమయం. 6 నెలల సమయము మీకు ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్తో ఎగ్జామ్స్ నిర్వహించాలి అంటే మరి దానికి వెనక చాలామంది టీచర్సు, అలాగే కంప్యూటర్ ఆపరేటర్సు, వీళ్ళందరూ కూడా ప్రింటర్సు, వీళ్ళందరూ కూడా వర్క్ చేయవలసి ఉంటుంది. కాబట్టి కొంచెం ఫీజు అనేటువంటిది ఉంటుంది. మనకు తెలుసు ప్రకృతిలో ఏది కూడా విలువైనది ఏది కూడా ఉచితంగా లభించదు, ఉచితంగా దాన్ని మనం ఇవ్వలేము కూడా. కాబట్టి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో అలాంటి వ్యక్తులందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం. అయితే ఎవరైనా టీచర్స్ అకాడమీలో
గతంలో 2019 నుంచి ఎవరైనా టీచర్స్ అకాడమీలో కోచింగ్ తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి 1000 రూపాయలు ఫీజు తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 2000 రూపాయలకే ఈ యొక్క ఆఫ్లైన్లో ఎగ్జామ్ ప్యాకేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఫర్ కోచింగ్ ఓల్డ్ స్టూడెంట్. అంటే టీచర్స్ అకాడమీకి సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్స్కి ఈ యొక్క ఫీజులో 1000 రూపాయలు తగ్గించబడడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఎవరైనా టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని ఏదైనా సరే గతంలో టెస్ట్ సిరీస్ అయినా వీడియో క్లాసెస్ అయినా ఏదైనా సరే యాప్ పెట్టిన తర్వాత ఎవరైనా సరే యాప్ను ఉపయోగిస్తున్నట్లయితే ఆ యాప్ ఉపయోగించేటువంటి వారికి కేవలం 1000 రూపాయలు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ కోసం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మా దగ్గర కోచింగ్ తీసుకొని ఉన్నట్లయితే అలాంటి వారికి ఆఫ్లైన్ కోచింగ్ ఫీజు వచ్చేసి కేవలం 2000 రూపాయలు. అలాగే యాప్ని ఎవరైనా ఉపయోగిస్తున్నట్లయితే వాళ్ళకి 1000 రూపాయలు. అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్లో ప్రీవియస్ స్టూడెంట్స్కి 1000 రూపాయలు తగ్గించడం జరుగుతుంది. ఆన్లైన్ కోచింగ్లో కూడా ప్రీవియస్ స్టూడెంట్స్కి 1000 రూపాయలు తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మిగతా వాళ్ళకి ఆఫ్లైన్లో కోచింగ్ ఫీజు వచ్చేసి 3000, ఆన్లైన్లో వచ్చేసి 2000. కాబట్టి మీరు ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో రాయాలంటే ఆన్లైన్లో రాయాలనుకునేటువంటి వాళ్ళు నేరుగా మీరు యాప్లోకి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు యాప్లో పర్చేజ్ చేయడం అనేటువంటిది అంతా మీకు తెలియకపోయినట్లయితే మీరు కనిగిరిలో కానీ మరియు విజయనగరంలో కానీ దానికి సంబంధించినటువంటిది మీరు పే చేయడానికి అవకాశము ఉంటుంది. ఎవరైనా కనిగిరిలో రాయాలనుకున్నా విజయనగరంలో రాయాలనుకున్నా సరే మీరు కనిగిరిలో కానీ విజయనగరంలో కానీ పే చేయొచ్చు. ఎవరైనా కనిగిరిలో రాయాలనుకున్నట్లయితే 9848661318కి కాల్ చేసి మీరు ఫోన్పే చేసినట్లయితే మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని వాట్సాప్ ద్వారా మీకు సిలబస్ షీట్ పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ సిలబస్ షీట్ మీకు కావాలి అన్నట్లయితే ఇక టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ కనిగిరి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మీరు ఎంటర్ అయినట్లయితే మీకు సిలబస్ షీట్ వస్తుంది. అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి ఛానల్లో కూడా డిస్క్రిప్షన్లో కూడా సిలబస్ షీట్ను పెట్టడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే విజయనగరంలో రాయాలనుకున్నట్లయితే లేదా అందుబాటులో ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే విజయనగరంలో రాయాలనుకున్నట్లయితే ఆ విజయనగరానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ 9441316768 9441316768 విజయనగరం యొక్క ఫోన్ నెంబర్ ఇదమ్మా 9441316768. అలాగే కనిగిరి ఫోన్ నెంబర్ 9848661318 అనమాట. ఇది మరి ఎగ్జామ్ టైమింగ్ ఏంటంటే ప్రతి సండే ఎవ్రీ సండే కూడా మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ అనేటువంటిది 12:30 వరకు అంటే 2.5 గంట ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఎవ్రీ సండే ప్రతి సండే ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది. ఎగ్జామ్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే స్టేట్ వైడ్గా రాసినటువంటి అభ్యర్థులందరి జాబితాను తీసుకొని దాని పరంగా టాప్ ర్యాంకర్స్ని ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది. టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో ఆ టాప్ ర్యాంకర్స్ని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా ప్రజెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి టెస్ట్ అంటే ఆఫ్లైన్ టెస్ట్ సెంటర్స్ ప్రజెంట్ కనిగిరి మరియు విజయనగరం. కానీ ఇవి భవిష్యత్తులో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి జిల్లా కేంద్రాలు కానీ లేదా ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కానీ లేకపోతే ఏదైనా ముఖ్యమైనటువంటి నగరాల్లో కానీ ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్ రన్ చేసేవాళ్ళు కానీ లేదా ట్యూషన్ పాయింట్స్ రన్ చేసేటువంటి వాళ్ళు కానీ లేదా స్టడీ హాల్స్ లేదా స్టడీ సెంటర్స్ ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు ఎగ్జామ్ నిర్వహించాలనుకున్నట్లయితే టెస్ట్ సిరీస్ మేమే మీకు ప్రతి వారం క్వశ్చన్ పేపర్స్ను పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి అభ్యర్థికి కూడా వాళ్ళు
పే చేసేటువంటి ఫీజులో కొంత ఫీజు మీకు నిర్వహణ కింద మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. దాని వివరాల గురించి నేను చివరిలో పూర్తిగా మీకు చెప్తాను. కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్ మీరు దూర ప్రాంతాల్లో ఉండి ఈ రెండు ప్రాంతాలకు రాలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ మీకు సమీపంలో మీరు అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి సండే ఏదైనా ఎగ్జామ్ నిర్వహించుకోవడానికి అక్కడ అవకాశాలు కానీ మీరు సృష్టించుకోగలిగితే క్వశ్చన్ పేపర్స్ని మీకు నేరుగా పంపించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆ తర్వాత మరి ఎప్పటి నుంచి ఇవి స్టార్ట్ అవుతాయంటే జూన్ 30 నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఎగ్జామ్. లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ 15వ తేదీ. డిసెంబర్ 15వ తేదీ లాస్ట్ ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. డిసెంబర్ 15వ తేదీ. డిసెంబర్ 15, 2024 లాస్ట్ ఎగ్జామ్ను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జూన్ 30 నుంచి డిసెంబర్ 15 వరకు దాదాపు 5 నెలల 15 రోజుల పాటు ఎగ్జామ్స్ను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంతకుముందుగా మనం చెప్పినట్టుగానే ఎవరైనా సరే ఈ యొక్క డీటెయిల్స్ కావాలన్నా లేదా ఫీజు పే చేయాలన్నా కూడా కనిగిరి అయితే 9848661318కి, విజయనగరం అయినట్లయితే 944131 అలాగే 768 అంటే 9441316768కి మీరు కాల్ చేసి మీ యొక్క పేరును ఎన్రోల్మెంటు చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ మరి ఇంతకుముందు మనం చెప్పినట్లుగానే ఈ యొక్క ఎస్జిటి సాధన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఎన్ని దశల్లో జరుగుతుందని చెప్పాం? 3 దశల్లో జరుగుతుందని చెప్పాం. మరి ఈ 3 దశలు ఏంటి, పేజ్ 1 ఏంటి, పేజ్ 2 ఏంటి, పేజ్ 3 ఏంటి అనేది కానీ చూసినట్లయితే వాస్తవంగా ఎస్జిటి వాళ్ళకి కంటెంట్ సిలబస్ అనేటువంటిది 8వ తరగతి వరకే ఉంటుంది. కానీ 2018 డిఎస్సిలో 9 మరియు 10వ తరగతి నుంచి కూడా ప్రశ్నలు ఇవ్వడం వలన ఇప్పుడు అభ్యర్థులు 10th క్లాస్ లెవెల్ వరకు ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి అభ్యర్థుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 10వ తరగతి వరకు కూడా ఈ ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది. అందుకని దీన్ని అభ్యర్థులు సులభంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో పేజ్ 1 ఏం చేశామంటే జూన్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరుగుతుంది. ఈ యొక్క పేజ్ 1లో జరిగేటువంటి గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఈ పేజ్ 1లో జరిగేటువంటి గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇక్కడ 1 నుంచి 8వ తరగతి వరకు కంటెంట్లు అనేటువంటివి 1 నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి కంటెంట్ల నుంచే ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీషు, అలాగే సైన్సు, సోషల్, మ్యాథమెటిక్స్ వీటన్నిటిని కూడా 8వ తరగతి వరకు కంటెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫేజ్ 1లో 8వ తరగతి వరకు ఉండేటువంటి అంటే సైకాలజీ, పిఐఈ, జీక్ అండ్ కరెంట్ అఫైర్సు, మెథడాలజీ వాటితో పాటు 8వ తరగతి వరకు ఉండేటువంటి కంటెంట్ను ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది జూన్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు. ఆ తర్వాత సెప్టెంబర్ 8 నుంచి అక్టోబర్ 27 వరకు, సెప్టెంబర్ 8 నుంచి అక్టోబర్ 27 వరకు పేజ్ 2 సబ్జెక్టు వారి గ్రాండ్ టెస్టులు జరుగుతాయి. అంటే ఇక్కడ సబ్జెక్టు వారి గ్రాండ్ టెస్టులు అంటే మనకి 9 మరియు 10వ తరగతిలో ఉండే సబ్జెక్టులు ఏంటి? బయాలజికల్ సైన్సు, అలాగే ఫిజికల్ సైన్స్, సైన్స్కి సంబంధించి బయాలజికల్ సైన్సు, ఫిజికల్ సైన్సు, సోషల్ స్టడీస్కి సంబంధించి జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అని ఉంది, అలాగే మ్యాథమెటిక్స్. ఈ యొక్క మ్యాథ్స్కి సంబంధించి 8వ తరగతిలోపు లింక్ ఏవైతే ఉంటాయో ఆ లింక్డ్ చాప్టర్లను బేస్ చేసుకొని మ్యాథ్స్ మీద ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దాని టైం టేబుల్ దగ్గర నేను మళ్ళీ మీకు వివరిస్తాను. ఇక్కడ కేవలము 160 ప్రశ్నలు అంటే 80 మార్కులకి బయాలజికల్ సైన్స్ ఒక గ్రాండ్ టెస్ట్, ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ ఒక గ్రాండ్ టెస్ట్, కెమిస్ట్రీ ఒక గ్రాండ్ టెస్ట్, జాగ్రఫీ ఒక గ్రాండ్ టెస్ట్, అంటే ఇలా సబ్జెక్టుల వారిగా పేజ్ 2లో గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక పేజ్ 3 వచ్చేసి టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్లు. పేజ్ 1 ఏదైతే ఉందో ఆ పేజ్ 1 వచ్చేసి పేజ్ 1 మరియు పేజ్ 2 ఏదైతే ఉందో ఇవి రెండు ఎక్కడ రివిజన్ అవుతాయంటే పేజ్ 3లో రివిజన్ అవుతాయి. అంటే పేజ్ 1 సిలబస్ని, పేజ్ 2 సిలబస్ని మీరు ఒక దశలో ప్రిపేర్ అవుతారు. పేజ్ 1లో ప్రిపేర్ అయినటువంటి సిలబస్ని, పేజ్ 2లో ప్రిపేర్ అయినటువంటి సిలబస్ని మొత్తాన్ని ఆధారంగా చేసుకొని పేజ్ 3లో టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి వాటిని నిర్వహించడం జరుగుతుంది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగుతాయి. అంటే పేజ్ 1లో జరిగేటువంటి ఇక్కడ పేజ్ 1 ఏదైతే ఉందో ఈ పేజ్ 1లో జరిగేటువంటి గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా చూడండి.
పేజ్ 1లో జరిగేటువంటి గ్రాండ్ టెస్ట్ని ఎలా నిర్వహించడం జరుగుతుందంటే పేజ్ 1లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే పిఐఈ, అలాగే సైకాలజీ, అలాగే తెలుగు, అలాగే ఇంగ్లీష్, అలాగే మ్యాథ్స్, అలాగే సైన్స్, అలాగే సోషల్, ఈ 8 భాగాల నుంచి వాటి యొక్క కంటెంట్ ప్లస్ వాళ్ళ మెథడాలజీలు, కంటెంట్లు అనేవి 8వ తరగతి వరకు జరుగుతాయి. మనకి ఫైనల్ అంటే డిఎస్సి, ఫైనల్ డిఎస్సి అంటే టీఆర్టీ ఎలా జరుగుతుందో 120 మార్కులకి, అలా ఈ సబ్జెక్టులన్నింటినీ బేస్ చేసుకుని పేజ్ 1లో 160 ప్రశ్నలు 80 మార్కులకి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నేను మరలా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. అంటే ఫైనల్ ఎగ్జామ్ ఏ మోడల్ అయితే ఉంటుందో అదే మోడల్లో పేజ్ 1 జరుగుతుంది. కాకపోతే కంటెంట్ సిలబస్ 8 వరకే పరిమితం అవుతుంది. పేజ్ 2లో కేవలము కంటెంట్ మాత్రమే జరుగుతుంది. ఇవి ఉండవు. పేజ్ 2లో ఇవి ఉండవు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, పిఐ కానీ, సైకాలజీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ ఉండదు. ఏం జరుగుతాయి? మ్యాథ్స్, సైన్సు, సోషల్, ఈ 4 సబ్జెక్టులు ఏవైతే, ఈ 3 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని 9 మరియు 10వ తరగతి సంబంధించినటువంటి మ్యాథ్స్, సైన్స్, సోషల్ని సబ్జెక్టుల వారిగా గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం అనేది జరుగుతుంది. అలా పేజ్ 2కి రావడం వలన కంటెంట్ని మీరు 10వ తరగతి వరకు ప్రిపేర్ అవుతారు, అలాగే మెథడాలజీలు మొత్తం ప్రిపేర్ అవుతారు, సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మొత్తం ప్రిపేర్ అవుతారు. అంటే ఈ 2 పేజ్ 1, పేజ్ 2లో ఒకసారి మొత్తం మీకు రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ రివిజన్ ఏంటంటే పేజ్ 3 టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు. ఇదే ప్యాటర్న్లో ఏవైతే ఈ 8 సబ్జెక్టులు వాటి యొక్క మెథడాలజీలు ఉన్నాయో ఇదే ప్యాటర్న్లో పేజ్ 3 అనేటువంటిది టోటల్ సిలబస్ మీద మీకు గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే పేజ్ 1లో 8వ తరగతి వరకు కంటెంట్ కవర్ అవుతుంది. పేజ్ 2లో 9th మరియు 10th కంటెంట్ కవర్ అవుతుంది. పేజ్ 3లో టోటల్ 10th క్లాస్ వరకు ఉన్న కంటెంటు, అలాగే 5 మెథడాలజీలు, 3 జనరల్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకుని పేజ్ 3 ఫైనల్ టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లో నిర్వహించడం జరుగుతుంది. అంటే 3 దశల్లో మీరు ఈ పరీక్షకు ప్రిపేర్ అవడం వల్ల ఎన్ని రివిజన్లు అవుతాయంటే 2 times రివిజన్లు అనేటువంటివి అవుతాయి. మీరు రేపు ఏపీ గవర్నమెంటు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిర్వహించేటువంటి ఎగ్జామినేషన్కి మీరు 2 times ఎగ్జామ్ జరిగేలోపు 2 times మీరు రివిజన్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మరి ఇది ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ హెచ్జిటి ఎలా ఉంటుందనేది ఇక్కడ మీరు ఒక్కసారి స్క్రీన్ మీద గమనిస్తే చూడండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్కులు అన్నాం. మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్కులకు ఉన్నాయంటే దాని అర్థం ఎన్ని ప్రశ్నలమ్మా? 16 ప్రశ్నలు, 16 క్వశ్చన్స్ అనమాట. 16 ప్రశ్నలు ఉంటాయి మనకు, అదే కదా. 16 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకు ½ మార్కు. పిఐ విద్యా దృక్పథాలు 4 మార్కుల కంటే 8 క్వశ్చన్స్ అమ్మ. 8 క్వశ్చన్స్ అంటే 8 అర్థాలు 4 మార్కులు. సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్కుల కంటే ఇది కూడా 16 ప్రశ్నలకి. 16 ప్రశ్నలు అంటే 8 16 4 20 మార్కులు. జనరల్ సబ్జెక్ట్స్ అనేటువంటివి 20 మార్కులకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ 3 అంటే స్కూల్ అసిస్టెంట్లకైనా హెచ్జిటికైనా ఈ 3 సబ్జెక్టులు కామన్గా ఉంటాయి. ఇక కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కంటెంట్ అనేటువంటిది హెచ్జిటి వాళ్ళకి ఏముంటుంది? కంటెంటు హెచ్జిటి వాళ్ళకు ఉన్నటువంటి కంటెంట్ ఏంటి? తెలుగు అనేది ఒక కంటెంటు, ఇంగ్లీష్ అనేది మరొక కంటెంటు, మ్యాథ్స్ అనేది మరొక కంటెంటు, సైన్స్ అనేది మరొక కంటెంటు, సోషల్ స్టడీస్ కూడా ఒక కంటెంట్. 5 కంటెంట్లు ఉంటాయి. చూడండి, కంటెంట్స్ 40 మార్కులకి. అంటే 5 కంటెంట్లు, 5 8 40 మార్కులు. అంటే తెలుగు వచ్చేసి 8 మార్కులు, ఇంగ్లీష్ వచ్చేసి 8 మార్కులు, మ్యాథ్స్ వచ్చేసి 8 మార్కులు, సైన్స్ వచ్చేసి 8 మార్కులు, సోషల్ స్టడీస్ వచ్చేసి 8 మార్కులు. 8 మార్కులు అంటే ఒక్కొక్క దాని నుంచి 16 ప్రశ్నలు. తెలుగు నుంచి 16 ప్రశ్నలు, ఇంగ్లీష్ నుంచి 16 ప్రశ్నలు, మ్యాథ్స్ నుంచి 16 ప్రశ్నలు, సైన్స్ నుంచి 16 ప్రశ్నలు, సోషల్ నుంచి 16 ప్రశ్నలు. అలాగే
దాని మెథడాలజీ ప్రతి సబ్జెక్ట్ నుంచి 4 మార్కులు మెథడాలజీ. అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి 8 ప్రశ్నలు మెథడాలజీ రావడం అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు దాని కంటెంటు మరియు మెథడాలజీలు కలిపి ఎన్ని మార్కులకమ్మా? 12 మార్కులకి. 5 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి 5 12 60 మార్కులు. ఇది పేజ్ 1 డివిజనల్ గ్రాండ్ టెస్టులు కానీ ఫైనల్ గ్రాండ్ టెస్టులు కానీ ఇదే ప్యాటర్న్లో జరుగుతాయి. ఇదే ప్యాటర్న్లో జరుగుతాయమ్మా. పేజ్ 1 గ్రాండ్ టెస్టులు, ఫేజ్ 3లో ఉన్న ఫైనల్ గ్రాండ్ టెస్టులు ఇదే ప్యాటర్న్లో జరుగుతాయి. పేజ్ 2లో మాత్రం కేవలం కంటెంట్లు మాత్రమే, ఈ 3 సబ్జెక్టులను బేస్ చేసుకొని మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈ 3 సబ్జెక్టులు. ఎందుకంటే కొంచెం 9th 10th అంటే కంటెంట్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత సమయం ఇస్తే అభ్యర్థులు నిదానంగా బాగా చదువుకోగలుగుతారనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మ్యాథ్స్, సైన్స్, సోషల్ని సపరేట్గా ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ ప్యాటర్న్ అంటే ఇప్పుడు ఇది ఫైనల్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇదే ప్యాటర్న్లో పేజ్ 1 జరుగుతుంది. పేజ్ 1 మొత్తం అదే ప్యాటర్న్లో జరుగుతుంది. కాకపోతే కంటెంట్ అనేది 8th వరకు ఉంటుంది. పేజ్ 3 కూడా అదే ప్యాటర్న్లో జరుగుతుంది. కాకపోతే కంటెంట్ అనేటువంటిది అప్ టు 10th వరకు ఉంటుంది. అలా 3 దశల్లో 2 సార్లు రివిజన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి కంటెంట్ అనేది ప్రజెంట్ స్కూల్ సిలబస్ అని చెప్పేసి చెప్తున్నాం. అయితే 9th క్లాస్ వరకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే స్కూల్లో అమలవుతుందో అదే చదవండి. మరి 10th క్లాస్ మీద డైలమా ఉంది. మరి బిఫోర్ ఇయర్ ఉండేటువంటి ఓల్డ్ సిలబస్సా లేక ఈ సంవత్సరం అంటే ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో 2024-25 అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో ఇప్పుడు మారినటువంటి 10th క్లాస్ సిలబస్ అనేటువంటిది డైలమాలో ఉంది. నేనేమంటానంటే మీరు పేజ్ 1 ఏదైతే ఉందో పేజ్ 1 అనేది 8th క్లాస్ వరకే కాబట్టి ముందు 8th క్లాస్ వరకే కాబట్టి ఈ పేజ్ 1 కంప్లీట్ అయిపోయేలోపు మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందమ్మా. పేజ్ 1 కంప్లీట్ అంటే పేజ్ 1 సెప్టెంబర్ 1 వరకు జరుగుతుంది కదా. మీరు అప్పుడు దాకా 9th 10th సిలబస్ అనేటువంటిది చదవరు కదా. సెప్టెంబర్ 1 వరకు జరుగుతుంది మనకి పేజ్ 1. అప్పుడు మీరు అప్పటి వరకు 8th వరకు కంటెంటే కదా మీరు చదివేది. ఇక్కడ సెప్టెంబర్ 1లోపు మనకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అప్పుడు మనకు అర్థమైపోతుంది 10th క్లాస్ న్యూ సిలబస్సా లేదా ఓల్డ్ సిలబస్ అనేటువంటిది. కాబట్టి అప్పుడు 10th క్లాస్ న్యూ ఉంటే న్యూ ప్రిపేర్ అవుతురు, దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. ఒకవేళ 10th ఓల్డ్ ఉన్నట్లయితే ఓల్డే ప్రిపేర్ అవుతారు, దాన్ని బేస్ చేసుకొని మేము ఎగ్జామ్ పేపర్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దాని గురించి తొందరపడవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ చదువు 9th 10th కూడా 8th పాటు ఒకేసారి మేము చదువుతాం సార్ అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే 9th వరకు చదివి 10th క్లాస్ అనేటువంటిది జస్ట్ అలా అంటే అలా హోల్డ్లో పెట్టండి. రేపు మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓల్డ్ అయితే ఓల్డ్ ప్రిపేర్ అవుదాము, న్యూ అయితే న్యూ ప్రిపేర్ అవుదాం. కాబట్టి దాని గురించి పెద్ద సమస్య అయితే ఏమీ లేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే 10th క్లాస్ బుక్స్ అయితే మారే కానీ ముఖ్యంగా సైన్స్, మ్యాథమెటిక్స్ సంబంధించి మీరు ఓల్డ్ చదివినా న్యూ చదివినా పెద్ద తేడా లేదమ్మా. దాని గురించి ఎక్కువగా మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఒక సోషల్ స్టడీస్ అయితేనే కొంచెం మన స్టేట్ సిలబస్ కంటే కూడా ఇప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్ కాబట్టి మనకి సోషల్ స్టడీస్ కొంచెం హై స్టాండర్డ్లో ఉంది. కానీ మ్యాథ్స్, సైన్స్ అనేటువంటిది మీరు ఓల్డ్ చదివినా న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు కవర్ అవుతుంది. అలాగే న్యూ చదివినా కూడా ఓల్డ్లో ఉండేటువంటి విషయాలు మీకు కవర్ అయిపోతాయి. కాబట్టి సైన్స్, మ్యాథ్స్ పరంగా మీరు పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ వన్ వస్తే మరి ఆఫ్లైన్ సెంటర్స్ గురించి ఆల్రెడీ మనము మాట్లాడాం. మరి ఆఫ్లైన్ సెంటర్స్ అనేవి ప్రజెంట్ కనిగిరి మరియు విజయనగరం. ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే మీరు ఫ్రెండ్స్గా కొంతమంది గ్రూపుగా ఏర్పడి మీ ప్రాంతంలో ఉండేటువంటి ఎక్కడైతే మీరు ఎగ్జామ్ రాస్తున్నారో ఒక 20 మెంబర్సో 30 మెంబర్సో 40 మెంబర్సో మీరు రూముల్లో ఉండి చదువుకుంటుంటారు, రీడింగ్ హాల్స్లో ఉండి చదువుకుంటుంటారు, లేదా హాస్టల్స్లో ఉండి చదువుకుంటుంటారు. అలా ఎవరైనా సరే మీరు అలా గ్రూప్గా ఏర్పడి మీరు ఒక గ్రూప్గా ఏర్పడి చదువుకుంటూ సార్ మాకు పేపర్స్ పంపండి, సండే మేము మా ప్రాంతంలో ఉండే ఎగ్జామ్ రాసుకుంటామంటే ఆనందంగా మీకు పేపర్లు పంపడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఉపయోగపడేటువంటి ఏ పనైనా సరే టీచర్స్ అకాడమీ చేస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడుండేటువంటి విద్యార్థులకైనా సరే ఈసారి పరీక్ష రాసుకునేటువంటి వెసులుబాటుని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మాకు రిస్క్ అయినప్పటికీ కూడా ప్రతి స్టూడెంట్కి క్వశ్చన్ పేపర్స్ పంపేటువంటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. సరే అయినా కూడా ఆఫ్లైనే కాదు, మీరు ఒకవేళ ఆన్లైన్లో రాసుకోవాలన్నా కూడా మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీకు అక్కడ టెట్, డిఎస్సి, ఎస్జిటిఎస్ఏ అనేటువంటి ఒక సర్వేపల్లి రాధాకృష్ణ బొమ్మతో మీకు ఒక
యాప్ అక్కడ కనపడుతుంది, దాన్ని మీరు పర్చేజ్ చేయవచ్చు. మరి ఏపీడిఎస్సి అక్కడ మీకు యాప్లోకి వెళ్ళినప్పుడు మీకు ఆ ఫోల్డర్ ఇలా కనపడుతుంది. ఏపీడిఎస్ 2024 హెచ్జిటి సాధన గ్రాండ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ లీడ్స్ టు సక్సెస్ అని చెప్పేసి ఇలా ఒక యోగా చేస్తున్నటువంటి ఒక ఇమేజ్తో మీకు ఆ యొక్క ఏపీడిఎస్ 2024 ఫోల్డర్ అనేటువంటిది కనపడుతుంది. సాధన టెస్ట్ సిరీస్ దాన్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కేవలం 2000 రూపాయలు మాత్రమే దానికి మేము రేటు కేటాయించడం అనేటువంటి జరిగింది. ఇంతకుముందు చెప్పినట్లుగానే ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే యాప్లో ఇంతకుముందు ఏదైనా కోర్స్ కొన్నట్లయితే మీరు వెళ్ళి క్లిక్ చేస్తే మీకు కూపన్ వస్తుంది. ఓల్డ్ స్టూడెంట్స్ అందరికి కూడా అక్కడ అప్పుడు మీకు 1000 రూపాయలు అది చూపిస్తుంది. ఒకవేళ అది మీకు చేత కాకపోతే నేరుగా కనిగిరి టీచర్స్ అకాడమీకి ఫోన్ చేసి 9848661318కి ఫోన్ చేసి మీరు ఫోన్పే కానీ పంపినట్లయితే వాళ్ళే మీకు అంతా కూడా డౌన్లోడ్ చేసి మీకు యాక్సెస్ ఇచ్చి మీకు సిలబస్ పంపడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ మనం చెప్పాం పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఇలా 3 దశల్లో ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పేసి మనం చెప్పాం. పేజ్ 1 ఎగ్జామ్స్ ఇలా జరుగుతాయమ్మా. ఎప్పుడు మనకి జూన్ 30న స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ప్రతి ఆదివారం కూడా జరుగుతుంది. డివిజనల్ గ్రాండ్ టెస్ట్ 1, 2, 3, 4, 5 అని ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయంటే మరొకసారి కూడా నేను చెప్తున్నాను, డివిజనల్ గ్రాండ్ టెస్టులు అన్నీ కూడా ఫైనల్ గ్రాండ్ టెస్టుల మోడల్లోనే జరుగుతాయి. అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే పిఐ, అలాగే సైకాలజీ, అలాగే 5 కంటెంట్లు, అలాగే 5 మెథడాలజీలు 20 మార్కులు, కంటెంట్లు 40 మార్కులు, సైకాలజీ 8 మార్కులు, పిఐ 4 మార్కులు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్కులు, మొత్తం 80 మార్కులకి ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఎలా అయితే ఉంటుందో, ఫైనల్ ఎగ్జామ్ మనకి ఎలా అయితే ఉంటుందో అదే విధానంలో ప్రతి డివిజనల్ గ్రాండ్ టెస్ట్. ఇక్కడ డివిజనల్ అని ఎందుకు అంటున్నామంటే 8వ తరగతి వరకు ఉండేటువంటి కంటెంట్లు, అలాగే సైకాలజీ, జీకే, పర్స్పెక్టివ్స్, అలాగే 5 మెథడాలజీలు, వీటన్నిటిని కూడా 10 భాగాలుగా విభజించడం జరిగింది. 10 అర్థవంతమైన భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. అంటే టెస్ట్ 1లో ఏ టాపిక్స్ ఉంటాయి, టెస్ట్ 2లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా సిలబస్ షీట్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఎవరైతే ఎగ్జామ్ సిరీస్కి ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ని వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. లేదా సోషల్ మీడియాలో టీచర్స్ అకాడమీ కనిగిరి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మీకు సిలబస్ అవైలబుల్ అవుతుంది. అలాగే టీచర్స్ అకాడమీ కనిగిరి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ యొక్క సిలబస్ అవైలబుల్ అవుతుంది అనమాట. ఎక్కడైనా సరే అది మీకు అవైలబుల్ అవుతుంది. ఇలా పేజ్ 1ని 10 డివిజనల్ గ్రాండ్ టెస్టులుగా, అంటే 8వ తరగతి వరకు ఉండేటువంటి కంటెంట్లు ఏవైతే ఉన్నాయో 5 సబ్జెక్టులు, అలాగే 5 మెథడాలజీలు, జీకే అండ్ కరెంట్ అఫైర్, పర్స్పెక్టివ్స్, సైకిల్, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ప్రామాణికంగా, ఎంత ప్రామాణికంగా అంటే మీరు ఫైనల్ రేపు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాక ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఏ రకంగా అయితే ఫీల్ అవుతారో క్వశ్చన్ స్టాండర్డ్ని అదే ఫీల్ అయ్యే విధంగా అదే రకమైనటువంటి స్టాండర్డ్లో ప్రశ్నాపత్రాన్ని తయారు చేసి మీకు పరీక్షలు టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో తయారు చేసి మీకు పరీక్ష నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. మీరు జనరల్గా పరీక్షలు రాయొచ్చు, కానీ అక్కడ పరీక్ష రాయడం అంటే అది మనకు ఉపయోగపడాలి. మరి ఈ యొక్క డిఎస్సి కోచింగ్లో కానీ డిఎస్సి యొక్క టెస్ట్ సిరీస్లో కానీ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి టీచర్స్ అకాడమీ మీకు ఎగ్జామ్స్ నిర్వహిస్తుందంటే ఎంతో ప్రామాణికమైనటువంటి ఎగ్జామ్స్ నిర్వహిస్తారనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ప్రతి స్టూడెంట్కి కూడా వాళ్ళు పే చేసినటువంటి ఫీజుకు న్యాయం జరిగేలా ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మాత్రం మేము చెప్పగలుగుతాం. ఇది పేజ్ 1. ఇక పేజ్ 2 చూడండి. పేజ్ 2 ఇంతకు ముందు చెప్పినట్టుగానే పేజ్ 2 ఎగ్జామ్స్ అంతా కూడా 9th 10th కంటెంట్లమ్మ, ఒకే సబ్జెక్ట్ 9th 10th కంటెంట్. అంటే ఏదైనా సరే 160 క్వశ్చన్స్, 80 మార్క్స్, విభాగాలు ఏముండవు. అంటే ఇప్పుడు చూడండి, సెప్టెంబర్ 8వ తేదీన జరిగేటువంటి జీవశాస్త్రం 9 మరియు 10వ తరగతి జీవశాస్త్రం మీద 120 ప్రశ్నలు ఉంటాయి, 80 మార్కులు ఉంటాయి.
పేజ్ 2 అంతా కూడా నైన్త్ 10th అనేది సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు. మరి ఒక్క వారం రోజుల పాటు మీరు ఈ యొక్క 9th 10th క్లాస్ బయాలజీ చదువుకోవడం వల్ల పర్ఫెక్ట్ అయిపోతారు. ఆ తర్వాత వారము 9 మరియు 10వ తరగతి యొక్క భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ అంటే ఫిజికల్ సైన్స్లో 2 అంశాలు ఉంటాయమ్మా. ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. రెండూ కలిపి ప్రిపేర్ అవ్వడం అనేది భారంగా ఉంటుంది. కాబట్టి అందుకోసం ఏం చేస్తాం, పిఎస్ని 2 టెస్టులుగా విడగొట్టడం జరిగింది. 9, 10వ తరగతి భౌతిక శాస్త్రం ఒక వారం జరిగితే 9, 10 తరగతుల్లో ఉండే కెమిస్ట్రీ రసాయన శాస్త్రం మరొక వారం జరుగుతుంది. అలాగే 9 మరియు 10వ తరగతి సాంఘిక శాస్త్రం అనేటువంటిది మనకు తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్లో 9వ తరగతి 4 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, 10వ తరగతి 4 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. అంటే సాంఘిక శాస్త్రం అనేటువంటిది భూగోళము, అలాగే రాజనీతి శాస్త్రం లేదా పౌరశాస్త్రము, అలాగే అర్థశాస్త్రము, చరిత్ర అనే 4 అంశాల యొక్క సమైక్య భాగం. కాబట్టి అందుకని ఏం చేస్తున్నాం, 9, 10 జియోగ్రఫీ భూగోళ శాస్త్రం అంతా ఒక గ్రాండ్ టెస్ట్, 9, 10 హిస్టరీ చరిత్ర అంతా ఒక గ్రాండ్ టెస్ట్, 9, 10 పాలిటీ పౌరనీతి శాస్త్రం అంతా ఒక ఎగ్జామ్, 9, 10 ఎకానమీ అర్థశాస్త్రం అంతా కూడా ఒకటి. ఇలా ప్రతి ఎగ్జామ్ కూడా 160 ప్రశ్నలతో సబ్జెక్ట్ వైజ్గా 80 మార్కులకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మ్యాథమెటిక్స్ వచ్చేసి ఇక సైన్స్ సోషల్ మాదిరిగా 8వ తరగతిలోపు ఉన్నటువంటి అంశాలకు లింకు లేనటువంటి అంశాలు మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీ ఉందమ్మా, త్రికోణమితి అని ఉంది. ఆ త్రికోణమితి అనేటువంటిది 8వ తరగతిలోపు మనకు లేదు. కాబట్టి దాన్ని మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి ఏవైతే మరలా అప్పుడు ఆ ఎగ్జామ్ సమయం వచ్చేటప్పటికి ఒక్క వీడియో చేసి మరలా నేను పెడతాను. మ్యాథమెటిక్స్కి సంబంధించి 9th ఏ టాపిక్స్ చదవాలి మీరు, లేదా 10th క్లాస్లో మీరు ఏ టాపిక్స్ చదవాలి అనేటువంటి విషయాన్ని అప్పుడు నేను చేస్తాను. మరి ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే 10th క్లాస్ అనేటువంటిది ఓల్డా లేదా న్యూ అనేటువంటిది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే మనకు సెప్టెంబర్ 1కి మనకి ఏదైపోతుంది, సెప్టెంబర్ 1కి మనకి పేజ్ 1 అయిపోతుంది. సెప్టెంబర్ 8వ సమయానికి మనకి ఇది అవసరం అవుతుంది. కాబట్టి సెప్టెంబర్ 8 దాకా డిఎస్సి నోటిఫికేషన్ రాకుండా ఉండదు కదా. ఆ వచ్చినప్పుడు ఆ సిలబస్ను దృష్టిలో పెట్టుకొని మనం ఓల్డ్ న్యూ అనేటువంటిది డిసైడ్ అవుదాం. ఇక ఆ తర్వాత పేజ్ 3 ఎగ్జామ్స్ టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్. టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ అంటే టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు అంటే పేజ్ 1లో మీరు ఏ విధానం అయితే రాస్తారో అదే విధానంలో ఫైనల్ గ్రాండ్ టెస్ట్ రాస్తారు. కాబట్టి పేజ్ 1లో సిలబస్ని 10 భాగాలుగా విడగొట్టుకొని 10 ఎగ్జామ్స్గా రాసాం. కానీ ఇక్కడ ప్రతి ఎగ్జామ్ కూడా టోటల్ సిలబస్ అంటే టోటల్ సిలబస్ అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని కంటెంట్లు అండ్ 5 రకాల మెథడాలజీలు, సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపి ప్రతి ఎగ్జామ్లో కూడా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అంటే టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లో మీరు ఫైనల్ ఎగ్జామ్ మనకి ఎలా అయితే టోటల్ సిలబస్ మీద ఇస్తారో అలా వాటిని ఎన్ని ప్లాన్ చేస్తాం, 6 గ్రాండ్ టెస్ట్లుగా ప్లాన్ చేయడం అనేటువంటి జరిగింది ప్రతి వారం. అంటే నవంబర్ ఏదైతే నవంబర్ 10వ తేదీన స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్, నవంబర్ 10న స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్ డిసెంబర్ 15 వరకు జరుగుతుంది. 6 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది పేజ్ 3. అంటే పేజ్ 3లో ఒక రకంగా మీరు ఈ యొక్క ఏదైతే ఉందో దాదాపు 1 మంత్ దాదాపు 40 డేస్ ఉంది. ఈ 40 డేస్లో తిరిగి మీరు సెకండ్ రౌండ్ మీరు సిలబస్ని రివిజన్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మరి ఇది పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3కి సంబంధించినటువంటి హెచ్జిటి టెస్ట్ సిరీస్లకు సంబంధించి. మరి కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ స్కూల్ అసిస్టెంట్కి ఎగ్జామ్స్ నిర్వహించరని. స్కూల్ అసిస్టెంట్ కూడా ఎగ్జామ్స్ ఖచ్చితంగా నిర్వహిస్తామా? కానీ ఇప్పటికి ఇంకా పిల్లలు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కంప్లీట్గా సిలబస్ చదివినటువంటి వాళ్ళు, చదువుతున్నటువంటి వాళ్ళు లేరు. ఎక్కువ మంది ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు మొదలు పెట్టారు కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ షెడ్యూల్ ఎన్ని రోజులు ఉంటుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఈ 4కు కూడా గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ 4కి గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆ తర్వాత గమనిస్తే ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే
రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని అంటే 13 ఉమ్మడి జిల్లాలు కావచ్చు, లేదా ఈ 13 ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నగరాలు లేదా పట్టణ ప్రాంతాలు ఎక్కడైతే డిఎస్ అభ్యర్థులు ఎక్కువ మంది నుండి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి చోట అంతా కూడా మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వివిధ పట్టణ ప్రాంతాల్లో కొంచెం చురుకైనటువంటి ఎవరైనా అభ్యర్థులు ఉండి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తాను అంటే ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించడానికి వాళ్ళకి బాధ్యతలు ఇస్తాం. అలాగే ప్రతి అభ్యర్థికి కూడా అంటే ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తారనే దాన్ని బట్టి ప్రతి అభ్యర్థికి కూడా తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రాంచైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తులుగా ఇస్తాం లేదా సంస్థలుగా ఎవరైనా సరే కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా స్కూల్స్ వాళ్ళు కానీ, లేదా హాస్టల్స్ వాళ్ళు కానీ, లేదా స్టడీ సెంటర్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఎగ్జామ్స్ నిర్వహించుకుంటామంటే మీకు పేపర్స్ పంపించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అంటే ఎగ్జామ్కి ఎన్రోల్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా కొంత పర్సంటేజ్ మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. పూర్తి వివరాలు కావాలనుకున్నట్లయితే మీరు 9440479361 9440 మరొకసారి 9440479361 ఇది నా నెంబర్. మాలద్రి రెడ్డి సార్ టీచర్స్ అకాడమీ ఇది నా నెంబర్. మీరు దీనికి కానీ ఫోన్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు వివరించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 9440479361. కాబట్టి ఇది ఎగ్జామ్స్ యొక్క టెస్ట్ సిరీస్. టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. మరి దీర్ఘకాలికంగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని 3000 లేదా 2000 అనేటువంటి స్థాయిలో మీరు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రోగ్రాం నిర్వహించాలంటే దాని వెనుక చాలామంది వ్యక్తులు కలిసి పనిచేయవలసి ఉంటుంది. ఏదైనా ఖర్చుతో కూడిందే. 100 రూపాయలకు నిర్వహిస్తాం, 200 రూపాయలకు నిర్వహిస్తామంటే అది దాని యొక్క స్టాండర్డ్ కూడా అదే లెవెల్ ఉంటుంది. అలా చెప్పేసి మిమ్మల్ని మోసం చేయడం తప్పితే, లేదా మిమ్మల్ని ఎమోషన్ గురి చేయడం తప్పితే ఫైనల్గా మీకు అది ఏ రకంగా కూడా ఉపయోగపడదని విషయం అయితే నేను చెప్పగలుగుతాను. కాబట్టి 6 నెలలతో పాటు మీరు ఎగ్జామ్ రాస్తున్నారంటే ఆ రకంగా చూస్తే కనీసం నెలకి మీకు ఎగ్జామ్స్ రాసుకునేందుకు నెలకి మీరు కేటాయించేటువంటిది కేవలం 500 రూపాయలు మాత్రమే. 500 రూపాయలు మాత్రమే. అంటే రోజుకు కాఫీ లేదా టీ తాగితే మనకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుతో మీరు ఎగ్జామ్స్ రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి రాయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క సిలబస్ రివిజన్ అవుతుంది. మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో గుర్తించగలుగుతారు. అలాగే మీ యొక్క పోటీలో మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకుంటారు. ఇప్పుడు ఒక క్రీడాకారుడికి ఏ రకంగా అయితే నిరంతరం సాధన అవసరమవుతుందో ఒక పోటీ పరీక్ష ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి కూడా సాధన అనేది చాలా ముఖ్యం. ఆ సాధన అనేది ఎలా తెలుస్తుందంటే మనం రాసేటువంటి పరీక్షల ద్వారానే మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. వాటి ద్వారానే మనం లోపాలు ఏంటో తెలుసుకోగలుగుతాం. ఆ లోపాలను సర్దిద్దుకొని మన బలహీనతలను బలాలుగా మార్చుకొని ఫైనల్గా ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నేను మరొక విషయం కూడా చెప్తున్నాను. 16,347 ఉద్యోగాలు అనేటువంటిది, అందులో 6,000 పైచిలకు ఉద్యోగాలు కేవలం ఒక ఎస్జిటి అభ్యర్థులకే. ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం. ఇప్పుడు కానీ మీరు ఈ అవకాశాన్ని చేజార్చుకున్నట్లయితే భవిష్యత్తులో మీరు చాలా బాధపడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ సిరీస్ను ఉపయోగించుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని మెరుగుపరుచుకొని తద్వారా మీరు భవిష్యత్తులో ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.